హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, స్వర్ణ దేవాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రిపై కాల్పులు జరిపారట. అసలు ఏం జరిగింది సార్? అవును రవి గారు, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. అది పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. ఆలయ కాపులాదారుడుగా పనిచేస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ దగ్గరికి ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి, అది కూడా ఆయన ఒక వృద్ధుడు, సడన్ గా తుపాకీ తీసి కాల్పులకు ప్రయత్నించాడు. వృద్ధుడి అనుమానాస్పద కదలికలతో అప్రమత్తమైన బాదల్ అనుచరుడు ఎదురు వెళ్లి అడ్డుకున్నాడు. ఈ బాదల్ ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరుడు చూశాడు, ఈయన చూడలేదు. ఆయన అప్రమత్తమయ్యి వెళ్ళి ఆ వృద్ధుడిని ఎదుర్కొన్నాడు. వృద్ధుడి నుంచి తుపాకీని బలవంతంగా స్వాధీనం చేసుకున్న బాదల్ అనుచరులు ఆ వృద్ధుడిని పోలీసులకు అప్పగించారు. బాదల్కు అత్యంత సమీపానికి వచ్చి కాల్పులు జరపగా బాదల్కు కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సార్, అసలు ఎందుకు చంపాలనుకున్నారు సార్? దేవాలయంలోకి వచ్చి కాల్పులు జరపడం ఏంటి అసలు? అసలు పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్ అధికారంలో ఉన్నప్పుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ గారు మతపరమైన తప్పులు చేశారంటూ కొన్ని రూమర్స్ అప్పట్లో వచ్చాయి. పార్టీ చీఫ్గా బాదల్ను తప్పించడంతో పాటు స్వర్ణ దేవాలయంలో సేవాదల్ అంటే ఆ కాపలాదారుగా సేవకుడిగా పనిచేయాలని శిక్ష విధించింది. సార్, అసలు ఏం జరిగింది? ఉప ముఖ్యమంత్రికి ఆ దేవాలయంలో పనిష్మెంట్ అసలు ఏం జరిగింది? నేను కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాను ఈ న్యూస్ని. ఒక ఉప ముఖ్యమంత్రి మతపరమైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారని చెప్పి పార్టీ చీఫ్గా ఆయన్ని తప్పించడంతో పాటు అదే స్వర్ణ దేవాలయంలో ఆయనని ఒక కాపలాదారులాగా పనిష్మెంట్, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు రోడ్ల మీద ఉంచబెడతాం కదా, అట్లా ఒక ఉప ముఖ్యమంత్రిని కాపలాదారులాగా ఆ గుడిలో ఒక రోజు పనిష్మెంట్ ఇస్తాం జరిగిందంట. ఆ పనిష్మెంట్ క్రమంలోనే ఆయన మెడలో కూడా అది పలకేసుకొని నేను తప్పు చేశాను అని ఆ రోజు ఆయన పని చేయాలంట. అక్కడ చేస్తూ ఆ రోజు ఆయన టాయిలెట్స్ క్లీన్ చేశాడంట, కొన్ని గిన్నెలు కడిగాడంట. తర్వాత గేట్ దగ్గర కాపలా కాస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆయనని ఇంత పనిష్మెంట్ ఇచ్చినా కూడా ఒక వ్యక్తి దాన్ని భరించలేక వచ్చి కాలుస్తానికి ట్రై చేసి గన్ తీసాడంట. అందులో ఈయన అనుచరుడు ఎవరో చూసి అప్రమత్తమై ఈయనని కాపాడటం జరిగింది. లేకపోతే ఆయన చనిపోయే పరిస్థితి. అది చూడండి, చుట్లో తప్పించుకున్నాడు. చూడండి ఎంత టఫ్ పనిష్మెంట్స్ ఉంటాయి పంజాబ్ లో ఏమైనా తప్పులు చేస్తే. ఇంతకు ముందు కూడా చూసాం మనం, పంజాబ్ కొన్ని ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకుంటాయి తప్పులు చేసినప్పుడు. సో ఇది చూస్తుంటే గూస్ బంప్స్ లా ఉంది. సో అది కూడా మళ్ళీ ఏంటి, ఆయన చక్రాల కుర్చీలో కూర్చున్నాడంట. అంటే ఆయన ఒంట్లో కూడా బాగాలేదు, చక్రాల కుర్చీలో కూర్చొని కూడా ఆ పనిష్మెంట్, అంటే ఇంకా పనిష్మెంట్ విధించారు, చేయాల్సిందే స్వర్ణ దేవాలయంలో. అట్లా ఉంది ఈ న్యూస్. దిస్ ఇస్ డెఫినెట్లీ సర్ప్రైజింగ్ న్యూస్ ఫర్ మీ ఆల్సో. ఓకే సార్, థ్యాంక్ యూ.